రైలు పట్టాలు బాగా లేవని చెప్పి పైలట్ ట్రైన్‌ని అక్కడే ఆపేసి ట్రైన్‌లో ఉన్న వాళ్ళకి వేరే బాక్స్ దగ్గరికి రమ్మని పిలుస్తాడు. దాంతో ట్రైన్‌లో ఉన్న వాళ్ళంతా కిందకి దిగి వేరే ట్రైన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ లవర్స్ ఇద్దరు జాంబీస్ లేని ట్రైన్‌ని వెతుకుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఒక ఖాళీ ట్రైన్ కనిపించడంతో వాళ్ళని కూడా ఇటు రమ్మని పిలుస్తారు. అప్పుడే సడెన్‌గా ఒక ట్రైన్ కాలుతూ వచ్చి వీళ్ళ పైన పడిపోతుంది. ఇది చూసిన ఈ లవర్స్ ఇద్దరు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు. దాంతో వీళ్ళిద్దరూ ఇంకో ట్రైన్ ఎక్కి దాని కిటికీని ఓపెన్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఆ కిటికీ ఎంత ఓపెన్ చేయడానికి ట్రై చేసినా ఓపెన్ అవ్వకపోవడంతో దాన్ని పగలగొడుతూ ఉంటే ఈ ముసలతను వచ్చేసి ఈ అమ్మాయిని ట్రైన్ నుంచి బయటికి లాగేయడంతో ఆ అమ్మాయి పైన ఒక జాంబీ అటాక్ చేసేస్తుంది. దాంతో ఈ అబ్బాయి ఆమెను కాపాడడానికి వెళ్తాడు. అప్పుడే ఆ ముసలతను ఆ అద్దాన్ని పగలగొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే ఈ అమ్మాయి జాంబీ లాగా మారిపోవడం చూసి ఇతను చాలా ఏడుస్తాడు. కొద్దిసేపటికి ఆ అమ్మాయి కూడా ఇతన్ని కొరికేస్తుంది. మరోవైపు కాలుతున్న ట్రైన్ వీళ్ళ పైన పడినా కూడా వీళ్ళకి ఏమీ అయ్యి ఉండదు. అప్పుడే ఇతను లేచి చూస్తే బయటకి కొంచెం దారి ఉండడంతో ఇతను బయటికి వెళ్లి లోపలే ఇరుక్కుపోయిన వాళ్ళని బయటికి రమ్మని పిలుస్తాడు. అప్పుడే జాంబీస్ వీళ్ళపైన అటాక్ చేయడంతో వీళ్ళతో ఉన్న ఒక వ్యక్తి ఆ జాంబీస్ ని ఆపేసి ఆ పాపని మరియు ప్రెగ్నెంట్ మహిళని వెళ్లిపోమని చెప్తాడు. దాంతో వీళ్ళంతా అక్కడి నుంచి బయటపడతారు. మరోవైపు ఈ ముసలతను వెళ్తున్న ట్రైన్ ని ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటే ఇతని వెనక జాంబీలు పడతాయి. ఇది చూసిన ట్రైన్ పైలట్ ట్రైన్ నుంచి కిందకి దిగి ఆ ముసలతన్ని కాపాడుతాడు. కానీ ఆ జాంబీలు ఆ పైలట్ పైనే అటాక్ చేసేస్తాయి. కానీ ఈ ముసలతను కొంచెం కూడా జాలి లేకుండా పైలట్ ని అక్కడే వదిలేసి ఆ ట్రైన్ లోకి ఎక్కేస్తాడు. ఫైనలీ వీళ్ళు ముగ్గురు ఎలాగోలాగా పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రైన్ ఎక్కేస్తారు. ఆ తర్వాత ఈ వ్యక్తి ట్రైన్ క్యాబిన్ లోకి వెళ్లి చూస్తే ఆ ముసలతని కూడా జాంబీ కొరికేయడంతో అతను కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటాడు. అప్పుడే ఆ ముసలతను ఇతన్ని చూసి ఇతని పైన అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 8 అని కామెంట్ చేసేయండి.